మనం మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే హడావిడిలో మనం స్కిప్ చేసేదైతే లంచ్ బాక్స్ అండి. సో నేనైతే ఈరోజు మన ఛానల్లో ఈజీ అండ్ క్విక్గా అయిపోయే కరివేపాకు రైస్ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటున్నా. ముందుగా 1 కప్ ఆఫ్ కరివేపాకు తీసుకోండి. అది తుంచేసి బాగా వాష్ చేసి డ్రై చేసుకోండి. తర్వాత పాన్ పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర అలాగే గ్రౌండ్ నట్స్ అండ్ 1 కప్ ఆఫ్ కరివేపాకు అయితే వేసుకోండి. 1 కప్ ఆఫ్ కరివేపాకు 2 కప్స్ ఆఫ్ రైస్కి అయితే సరిపోతుంది. కరివేపాకు ఎక్కువైతే చేదు వస్తుంది అనమాట. దాంట్లోనే పచ్చిమిరపకాయలు లేదంటే ఎండుమిరపకాయలు ఒక 2-3 అయితే వేసుకోండి. దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లో వేసి మంచిగా మిక్సర్ పౌడర్లా చేసుకోండి. తర్వాత ఒక కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసి పోపు దినుసులన్నీ వేసి ఉల్లిపాయలు అలాగే కరివేపాకు పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకోండి. దాంట్లోనే ఉప్పు కారం పసుపు కూడా వేసుకోండి. ఇప్పుడు మనం చేసుకున్న పౌడర్ని కూడా వేసుకోండి, కరివేపాకు పౌడర్. దాంట్లో ఉడికించిన రైస్ వేసి కలుపుకోవడం అండి. లాస్ట్లో దించే ముందు కొద్దిగా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ కరివేపాకు రెడీ అయిపోయినట్టే.